హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. అదే మహేంద్ర థార్ రాక్స్. చాలామంది అడుగుతున్నారు, సో ఇమ్మీడియట్గా తీసుకొచ్చాను. థార్ని చాలా ప్రాక్టికల్గా చేస్తే థార్ రాక్స్ అవుతుంది అది. బట్ స్టిల్ 2025లో మనకు ఈ కాంపిటీషన్, ఈ సెగ్మెంట్లో సెల్టాస్, క్రీటా, గ్రాండ్ విటారా అయిన తర్వాత లాస్ట్ ఆప్షన్గా థార్ రాక్స్కి వస్తారు. బట్ కన్సిడర్ చేయొచ్చు అని డైరెక్ట్ ఓనర్ ద్వారా తెలుసుకుందాము. ఇలాగే మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బో తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడికి వచ్చి మెసేజ్ చేయండి. లేదంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది, అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. హైదరాబాద్లో ఏ 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా నేనే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. అలాగే నేను ఈ మంత్ అయిన జూలై 26 అండ్ 27న విజయవాడ రాబోతున్నాను. ఎవరైనా విజయవాడ నుంచి మీ కార్ ఓనర్షిప్ రివ్యూ ఇవ్వాలంటే ఇమీడియట్గా వాట్సాప్లో మీరు మెసేజ్ అనేది చేయండి. హాయ్ అండి. హలో, ఒక్కసారి మీ పేరు చెప్పరా? మా పేరు వంశీ అండి. ఏం చేస్తుంటారు? మేము సాఫ్ట్వేర్ అండి. ఓకే, సాఫ్ట్వేర్ అంటున్నారు, రాక్స్కి ఎలా వచ్చారు మీరు? అంటే పేరుకే సాఫ్ట్వేర్, చెప్పాలంటే హార్డ్వేర్. ఓకే, సో బాగా తిరుగుతూ ఉంటాము బేసిక్గా. ఇంతకుముందు యాక్చువల్గా సెల్టాస్ ఉండేది, అంటే స్పీడ్ మెషిన్. యాక్చువల్గా అంటే నాకున్న బడ్జెట్ రేంజ్లో అదొక స్పీడ్ మెషిన్. సో నేను ఒక రోజు టెస్ట్ డ్రైవ్ చేయడానికి వెళ్ళాను నార్మల్గా. ఓకే, దాని మీద మనసు పడిన తర్వాత ఎట్లయినా కావాలని చెప్పి మా వైఫ్ని కన్విన్స్ చేసిన. యాక్చువల్గా తను వద్దు, ఇప్పుడు ఎందుకు ఇన్ని ఈఎంఐస్ అది ఇదని అనింది. బట్ స్టిల్ దెన్ మళ్ళీ ఈ ఏజ్ రాదు. సో తారాక్స్కి వెళ్ళాను ఇక బేసిక్గా. దాని పర్ఫార్మెన్స్ కానీ, దాని అంటే టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు సంథింగ్ ఐ ఫెల్ట్ దట్ ఓకే, మనం ఐ హ్యావ్ టు టేక్ దిస్ అన్నట్టు ఐ ఫెల్ట్ ఇట్. నేను ఒక్కటి కాదు, బేసిక్గా ఒక 3-4 టెస్ట్ డ్రైవ్ చేశాను బేసిక్గా. అంటే ఒకటి ఆటోమేటిక్ చేశాను, ఒకటి మాన్యువల్ చేశాను. ఎందుకప్పుడు బండి బుక్ చేసినప్పుడు కొంచెము వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ చెప్పుండే అనమాట. సో నేను ఆటోమేటిక్ వెళ్దాం అనుకుంటే వన్ ఆఫ్ ది కన్స్ట్రెంట్స్ అప్పుడు. సో మేబీ మాన్యువల్ కూడా నేను అంటే ఇంకా నడిపే ఏజ్ చాలా ఉంది అన్నట్టుగా ఐ ఫెల్ట్ దట్. బేసిక్గా ఈ కార్ ఎంతూజియాస్ట్ అంటే ఆటోమేటిక్ అంతా కొంచెం ప్రిఫర్ చేయరు. సో సేమ్ వే నేను కూడా నాకు అదే అనిపించి నేను మాన్యువల్ తీసుకోవడానికి. ఇది ఎప్పుడు తీసుకున్నారు? ఇది నవంబర్ ఎండింగ్, November 27th సమ్వేర్ అరౌండ్ అప్పుడే ఎగ్జాక్ట్గా రిలీజ్ అయింది. దెర్ వర్ వెరీ ఫ్యూ కస్టమర్స్కి నియర్ అండ్ డియర్ వాళ్ళకు హోల్డ్ చేసి పెట్టినారనమాట. అందులో మాకు కొంచెం నియర్ అండ్ డియర్ తెలిసిన షోరూమ్ నుంచి మాకు ఇచ్చినారు. హయత్ నగర్ మన వివిసి మోటార్స్ నుంచి ఇచ్చినారు. ఫస్ట్ లాట్లోనే బుక్ చేశారు. ఫస్ట్ లాట్ వేరియంట్ టాప్ ఎండ్. ఇది టాప్ ఎండ్, బట్ ఇట్ ఈస్ నాట్ అ 4x4 వెహికల్. ఇట్ ఈస్ రేర్ వీల్ డ్రైవ్. ఓకే, రేర్ వీల్లో ఇట్ ఈస్ అ టాప్ ఎండ్. అంటే టాప్ ఎండ్లో బేసిక్గా 2 ఉన్నాయి, 4x4 ఒకటి, ఆటోమేటిక్ ఒకటి. సో ఇట్ ఈస్ అ మాన్యువల్ టాప్ ఎండ్ విత్ రేర్ వీల్ డ్రైవ్. ఓకే, సో 4x4 ఎక్కువ యూజ్ చేయమని డిసైడ్. 4x4 మేబీ అంత ఇప్పుడు యూజ్ చేయము అని చెప్పి. ప్లస్ 4x4 అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చాలా వెయిటింగ్ పీరియడ్ ఉండే బేసిక్గా. వి థాట్ మేబీ వెన్లీ అంత వెయిట్ చేసి సమ్వేర్ అరౌండ్ ఇంక వద్దులే, ఇంత వెయిట్ చేసిన తర్వాత వెహికల్స్ రావట్లేదు అని మళ్ళీ డిసప్పాయింట్ అయ్యి మేబీ ఆ మోటివేషన్ ఎక్కడ లాగ్ అవుతుందో అని చెప్పి వాట్ ఎవర్ ది వెహికల్ ఫస్ట్ మాకు ఏమైందంటే MX-5 ఇస్తా అని చాలా మంది ఆఫర్ చేశారు. సమ్వేర్ మేము సెల్టాస్లో మిస్ అయింది ఏంటంటే వెంటిలేటెడ్ సీట్స్ మిస్ అయ్యాం బేసిక్గా. సో ఆ వెంటిలేటెడ్ సీట్స్ ఆ ఫీల్ ఉండాలి. సమ్మర్లో వెళ్ళినప్పుడు కొంచెం లాంగ్ డ్రైవ్స్ కానీ ఎటు వెళ్ళినప్పుడు ఆ బ్యాక్ తడవడము, దానికి మనము ఎన్ని వర్క్ అరౌండ్స్ చేసినా కానీ ఆ బ్యాక్ అట్లనే తడుస్తుంది అనమాట. మనం ఎన్ని ఫ్యాన్స్ పెట్టినా, అంటే ఎక్స్టర్నల్ ఫ్యాన్స్ ఉంటాయి కదా నార్మల్గా పాట్రానిక్స్ ఇట్లాంటి ఫ్యాన్స్ ఉంటాయి. బేసిక్ ఎన్ని ఫ్యాన్స్ పెట్టినా కానీ అదేమవుతుందంటే ఇంకా అట్లనే ఇది ఉండదు అనమాట. సో వెంటిలేటెడ్ కావాలని చెప్పి MX-5 వద్దు, మాకు టాప్ ఎండే కావాలి. అయితే డబ్బులు ఓకే పర్లేదు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ వెంటిలేటెడ్ సీట్స్ మేము 360 degrees కెమెరా కూడా సమ్వేర్ అరౌండ్ ఆ కెమెరా క్లారిటీకి వీ హ్యావ్ టు గో విత్ ఇట్ అన్నట్టుగా అనిపించింది. సో యాక్చువల్గా క్రీటా, సెల్టాస్ అడుగుతుంటాం ఇది కాకుండా ఎందుకు వచ్చారని. మీరు ఆ సెగ్మెంట్ నుంచి వచ్చారు కాబట్టి అది కాకుండా మహేంద్రాలో మళ్ళీ ఫ్యామిలీ కార్ అంటే మనకి స్కార్పియో ఎన్ ఉంది, XUV700 ఉంది. బట్ ఫ్యామిలీ కార్గా మీరు ఇది కన్సిడర్ చేస్తారా? నేను యాక్చువల్గా చెప్పాను సెల్టాస్ నుంచి దీనికి అప్గ్రేడ్ అయ్యానని చెప్పి. బేసిక్గా నేను సెల్టాస్ తీసుకున్నప్పుడే దెర్ వర్ స్కార్పియో అండ్ అప్పుడప్పుడే ప్రీ లాంచ్ అయ్యి XUV700 అప్పుడప్పుడే ఉండింది. ఐ ఫెల్ట్ అంటే మా ఫ్యామిలీ దానికి ఆ బడ్జెట్లో అప్పుడే సమ్వేర్ అరౌండ్ 18 to 19 వరకే బడ్జెట్ ఉండే బేసిక్గా. సో నాకు అప్పుడు సెల్టాస్ వచ్చిండే. మీరు అడిగినట్టు దానికి ఎందుకు వెళ్ళలేదంటే నాకు బాడీ రోల్ ఫస్ట్ థింగ్. నేను అది టెస్ట్ డ్రైవ్ చేయలేదు బేసిక్గా. బట్ నేను మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, అందులో కూర్చున్నప్పుడు కొంచెం బాడీ రోల్ అది ఇది అంటే
నాకు అసలు అవుట్ ఆఫ్ ది స్కోప్ ఉండే బేసిక్గా అవి. నేను టెస్ట్ డ్రైవ్ చేసిన దానిలో సెల్టాస్, క్రేటా. సో నేను సెల్టాస్ కొంచెం బాగా ఆ ఇంజన్ కానీ దాని పర్ఫార్మెన్స్, దాని సీటింగ్ కెపాసిటీ, మన సీటింగ్ పొజిషన్ కానీ, అండర్ థై సపోర్ట్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, దీని కూడా ఉంది అండర్ థై అదంతా. కాకపోతే ఆ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా నచ్చింది. సో ఐ డిడ్ నాట్ గో ఫర్ మహీంద్రా. సో సెల్టోస్లో మీరు పెట్రోల్ డీజిల్? డీజిల్ వేరియంట్. ఇందులో ఇది కూడా డీజిల్. ఓకే, డీజిల్ మ్యాన్. ఓకే, ఆ డీజిల్ నుంచి డీజిల్కి వచ్చారు కదా, సో పర్ఫార్మెన్స్ కానీ రిఫైన్మెంట్ కానీ ఎలా ఉంటుంది? సో బేసిక్గా BE6 కాబట్టి ఆ లీనియర్ అంటే పికప్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో బేసిక్గా చూసేదో ఏంటంటే మైలేజ్ ఒకటి ఎట్లా రిఫైన్ చేయాలి, ఒకటి బాడీ వెయిట్ కానీ ఇది కానీ మొత్తము ఫైబర్ ప్లాస్టిక్కి ఇటు కన్వర్ట్ అయితే మైలేజ్ ఎక్కువ వస్తుంది. సెకండ్ ఎట్లా వస్తుంది, మన BE6 కాబట్టి సడన్ పికప్ ఉండకుండా కొంచెం దెర్ వాజ్ ఇప్పుడు నేను 2017 అరౌండ్ థార్ నడిపాను. అది 1.5 లీటర్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆ 1.5 లీటర్ ఇంజన్కి దీనికి చాలా తేడా ఉంది. బట్ అదే రిఫైన్మెంట్లో ఇది పెట్టుంటే మాత్రం ఇట్ క్యాన్ బి ఆల్సో స్పీడ్ మెషిన్. కాకపోతే ఇండియన్ మార్కెట్స్కి ఏం కావాలి, బేసిక్గా మన పర్ఫార్మెన్స్ కావాలి, పర్ఫార్మెన్స్తో పాటు మైలేజ్ కావాలి. సో ఆ రిఫైన్మెంట్లో దీనికి అంటే ఈ సెగ్మెంట్లో ఇంకా పెట్టుంటే బాగుండేది. బట్ దిస్ ఇస్ ఆల్సో 2.2 లీటర్ 4 సిలిండర్ ఇంజన్. కానీ మేబీ ఇదే మన బ్యాక్ దెన్ BS4లో ఉండుంటే ఇట్ క్యాన్ బి అ బెటర్ ఫర్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే దే డిడ్ నాట్ థింక్ అబౌట్ ది మైలేజ్ అండ్ ఆల్. దెర్ వర్ మెషిన్స్ వేర్ ఓన్లీ ఓకే అంటే ఇప్పుడు మీరు మైలేజ్ గురించి అడగలేదు బేసిక్గా. సో ఐఎమ్ రివింగ్ లైట్ ఇది సమ్వేర్ అరౌండ్ 15-16 సమ్వేర్ నీట్గా 100-110లో వెళ్తే 15-16 వస్తాయి. 120-130 అట్లా వెళ్తే ఇట్ విల్ డ్రాప్ అవుట్ టు సమ్వేర్ అరౌండ్ 14-14.5 డ్రాప్ అవుట్. సిటీలో ఎంత ఇస్తుంది? సిటీలో ఇట్ విల్ గివ్ అరౌండ్ సమ్వేర్ 13-13.5. ఇక అదే ట్రాఫిక్ని బట్టి ఎక్కువ హాల్ట్ అయితే అది ఇట్ క్యాన్ ఆల్సో డ్రాప్ డౌన్ టు 12.8-12.5. నేను యాక్చువల్గా సిటీలో నేను ఫుల్ ట్యాంక్ టు ఫుల్ ట్యాంక్ చేసినాను. బేసిక్గా ఇది చూపించే ఎస్టిమేట్ నేను చెప్పట్లేదు. సమ్వేర్ అరౌండ్ 12.3 to 12.8 సమ్వేర్ 13 ఆన్ అండ్ యావరేజ్. ఇక అంతకన్నా నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంత పెద్ద మెషిన్ పెట్టుకొని ఇక మైలేజ్ గురించి నేను లక్కీలీ మీరు డీజిల్ తీసుకున్నారు కాబట్టి మైలేజ్ గురించి ఫియర్ లేదు. పెట్రోల్ తీసుకుంటే మాత్రం కొంచెం నాకు కొంచెం అనిపించేది. ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా మేము ఎటైనా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినా నేను మన నార్మల్గా ఇప్పుడు దిగి ఏదైనా ఫుడ్ కానీ తీసుకోవడానికి వెళ్ళినా నేను ఇంజన్ వెహికల్ని ఆన్ చేసే పెడతా. ఐ నెవర్ టర్న్ ఆఫ్ వెహికల్. బికాజ్ మనము దిగి వెళ్ళి ఒక 5 minutes కదా ఆఫ్ చేసి వద్దామని వెళ్తే నార్మల్గా ఏసీ కూల్ కావడానికి ఎంత డీజిల్ అయితే వాడుతుందో, వాట్ ఎవర్ డీజిల్ ఆర్ పెట్రోల్ ఎంత ఫ్యూల్ అయితే వాడుతుందో, మళ్ళీ దాన్ని అదే టెంపరేచర్ తీసుకురావడానికి సేమ్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ మళ్ళీ ఇనిషియల్గా కన్సమ్ చేసుకుంటారు. సో మీరు మాన్యువల్ తీసుకున్నారు కదా, సో గేర్ బాక్స్ సిటీలో బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో ఎలా గేర్ షిఫ్ట్స్ అవుతాయి, హైవేస్లో ఎలా ఉంటుంది స్మూత్నెస్? అంటే కంపారిటివ్ చెప్పాలంటే అంటే నేను పాత సెల్టాస్ ఉంది కాబట్టి దాంతో కంపేర్ చేస్తున్నాను. ఐ డిడ్ నాట్ డ్రైవ్ దోస్ మెనీ కార్స్ నేను అట్లా చెప్పడానికి. కంపారిటివ్లీ టు సెల్టాస్ ఇది కొంచెం హార్డ్ ఉంటుంది గేరు. అది సౌండ్ వస్తూ ఉంటుంది, నాకింగ్ సౌండ్ వస్తుంది. మనం ఎఫర్ట్ పెట్టాలి కొంచెం. లైక్ ట్రాక్టర్ వెళ్తున్న ప్రాపర్ అది ఉంటుంది చూడండి, ఆ రగడ్ ఫీల్ ఉంటుంది. సో నేనేమనుకున్నా అంటే నా థాట్ ఏంటంటే ఇది కూడా అట్లనే చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీస్లో దట్ ఈస్ నాట్ అ మ్యాటర్. కాకపోతే వాళ్ళు ఏంటంటే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ థార్దే ఉండాలి. ఆ మెషిన్స్ దోస్ వర్ వెరీ స్మూత్ మెషిన్స్. వాళ్ళకి అట్లా డిజైన్ చేస్తారు, ఆ టీం అట్లుంది. దీనికి ఓకే తార్ తోలిన ఫీల్ ఉండాలి అని చెప్పి మేబీ అట్లా పెట్టుండి ఉన్నారేమో తెలీదు. బట్ స్టిల్ దెన్ ఫస్ట్ సెకండే కాబట్టి పెద్దగా ఏమనిపించదు. బట్ స్టిల్ దెన్ ఐ హ్యావ్ టు పుట్ సమ్ ఫోర్స్ టు పుట్ ఇట్ ఇంటూ ఫస్ట్ ఆర్ సెకండ్ వాట్ ఎవర్. సో హైవే రైడ్స్లో మీరు 0 to 100 క్రూజ్ చేసేటప్పుడు ఫాస్ట్ అనిపిస్తుందా, లేదంటే స్లోగా హెవీ మెషిన్ కాబట్టి వెయిటెడ్ కోసం అలా అంటున్నా? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంత హెవీ మెషినరీ, ఇది బాడీ అండ్ చెసెస్ ఫ్రేమ్ బేసిక్గా. దిస్ ఈజ్ నాట్ అ స్పీడింగ్ మెషిన్. ఫస్ట్ థింగ్ నేను ఈ వెహికల్ తీసుకున్నప్పుడే అనుకున్నాను, ఇప్పుడు సెడన్స్ తో కంపేర్ చేసుకోవద్దు. సెడన్స్ ఆర్ ఓన్లీ మెంట్ ఫర్ స్పీడింగ్. దే కెన్ గో వర్చ్యూస్ ఉంది ఇప్పుడు నార్మల్గా స్కోడాలో, స్లావియా, దీస్ ఆర్ ఆల్ దేర్. ఈ మిషన్స్ ఏంటంటే దే ఆర్ ఓన్లీ మెంట్ ఫర్ స్పీడింగ్. హైవేలో 180-170 దే మినిమం బేర్ మినిమం 140 to 160 రేంజ్లో మెయింటైన్ చేసే వెహికల్స్ అవి. సెడన్ ఉంది, సెడన్లో ఫుల్లీ లోడెడ్ వెహికల్, అది పికప్ అవ్వడానికి నార్మల్గా ఓన్లీ ఇద్దరు కూర్చొని పికప్ అవ్వడానికి చాలా తేడా ఉంటుంది. అదే ఇప్పుడు ఇందులో చూసుకుంటే ఇందులో 10 మంది ఎక్కిన దగ్గర ఇందులో ముందులో 2, మధ్యలో 3, దాని వెనక కూడా 3 కాదు, ఇద్దరు అటు ఇటు కూర్చొని చిన్న పాప కూర్చుంది. సేమ్ ఫీల్ ఉంటుంది బేసిక్గా. దీన్ని పుల్ చేసే ఇది
లోడ్ ఉన్న అన్లోడెడ్ వెహికల్ అయినా దీని 0 to 100 పర్ఫార్మెన్స్ సేమ్ ఉంటుంది. బేసిక్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సో మన ఇండియన్ రోడ్స్లో 100 అయితే మినిమం స్పీడ్ ఉంటుంది. ఆ స్పీడ్లో స్టెబిలిటీ ఎలా ఉంటుంది? ఏరోడైనమిక్స్ లేవు దీనికి. ఫస్ట్లీ బాక్సీ డిజైన్. సో ఇది బేసిక్గా 70లో మనకు ఎయిర్ విల్ ఫీల్, అంటే 60 నుంచి 70 స్పీడ్లో ఎయిర్ ఉంటుంది. అంటే ఎయిర్ మనం థ్రస్ట్ ఫీల్ అవుతాము. ఎయిర్ థ్రస్ట్ అంటే ఉజ్ అన్న సౌండ్ వస్తుంది చూడండి, థ్రస్ట్, దాన్ని మన ఆ సౌండ్ వినిపిస్తుంది లోపలికి. సో 70 to 90, 100 మధ్యలో అయితే మళ్ళీ ఆ థ్రస్ట్ రాదు. మళ్ళీ 110, 120లో లైట్గా థ్రస్ట్ వస్తుంది. లోపల సాంగ్స్ ఏం లేకపోతే మాత్రం వాళ్ళు డిజైన్ చేసిన దాని ప్రకారం ఇది ఇంకా ఇలా ఉంటుంది. సో ఇప్పుడు XUV 700 కానీ ఇవి చూసుకుంటే కొంచెం స్లాంటెడ్ డిజైన్లో ఉంటుంది. ఇది బాడీ ఆన్ ఫ్రేమ్ కాబట్టి వీడు ఇప్పుడు జీప్ వ్రాంగ్లర్ కూడా ఇప్పుడు సమ్వేర్ అరౌండ్ 70-80 lakhs ఉంటుంది. సేమ్ ఫీల్, సేమ్ రైడ్ క్వాలిటీ. దిస్ ఈస్ దేశీ వ్రాంగ్లర్. అంటే ఇండియాలో కూడా వ్రాంగ్లర్స్ ఉన్నాయి, దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ మన బడ్జెట్లో మనకు ఒక నార్మల్ ఎకనామిక్ పర్సన్కి ఒక వ్రాంగ్లర్ అంటే ఇది. ఆ వ్రాంగ్లర్లో దాంట్లో కూడా సేమ్, నేను వ్రాంగ్లర్ నడిపే ఉన్నాను. సో అందులో కూడా సేమ్ ఆ ఎయిర్ ప్రెషర్ అది సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో కమింగ్ టు బ్రేకింగ్ విషయం మాట్లాడితే మన టాప్ ఎండ్లో 4 disc brakes ఉంటాయి అండ్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్లో కూడా 4 disc brakes వస్తున్నాయి. సో టాప్ స్పీడ్స్లో బ్రేకింగ్ ఎలా ఉంటుంది? బ్రేకింగ్ ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ అండి, ఎందుకంటే ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ది వీల్ బేస్. బేసిక్గా దీనికి వీల్ బేస్ ఎక్కువ, ప్లస్ 19-inch అలాయ్ వీల్ ఇచ్చారు. సో ఆబ్వియస్లీ బ్రేకింగ్ ఈజ్ అ ఫెంటాస్టిక్ జాబ్ దే డిడ్. అసలు అట్లా కొడితే అట్లా అతుక్కపోతుంది. బట్ వన్ థింగ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఆ బ్రేక్ చేసేటప్పుడు మనము బాడీ రోల్, అంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు చెప్తూనే ఉన్నాను, మన బాడీ రోల్ కూడా చూసుకుంటూ బ్రేక్ చేయాలి. వచ్చేసి మేడం, మీరు సెల్టాస్ కూడా చూశారు, కూర్చొని ఉన్నారు. అండ్ థార్ రాక్స్కి సస్పెన్షన్ కంఫర్ట్ ఇది హార్డ్గా అనిపిస్తుందా దాంతో కంపేర్ చేస్తే, బెటరా? అంటే నాకు అంటే ఐ ఓన్లీ స్పీక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యాసింజర్. నాకు డ్రైవింగ్ క్వాలిటీ, రైడ్ క్వాలిటీ గురించి అంతా మా హస్బెండ్కి తెలిసినంత కూడా తెలీదు. బట్ రిలేటివ్లీ నాకు సెల్టాస్ చాలా నచ్చింది. అంటే ఐ వాజ్ లైక్ ఎందుకు అని చాలానే అన్నాను. బట్ సమ్హౌ కరెక్టే కదా నువ్వు చెప్పేది కూడా అని అనిపించి అవి మూవ్ టు థార్ రాక్స్ నౌ. సో కానీ అది ఎంత నచ్చిందో, ఇది స్టార్టింగ్లో కొంచెం అరే డిఫరెన్స్ ఉంది కదా, అది ఇంకా మంచిగా అనిపించేది అనేది ఉండే. బట్ ఓవర్ టైం ఆ డిఫరెన్సెస్ తెలిసాయి. దాంట్లో కొంచెం ఎప్పుడైనా గుంటలు వచ్చినప్పుడు హార్డ్గా అంటే తెలిసేది కొంచెం. ఇది అంటే ఈజీగా దాటిచ్చేది. స్వైప్ ఇట్ ఆఫ్. అసలు మనకు 4-inch 5-inch స్పీడ్ బ్రేకర్, ఇట్ విల్ నథింగ్, ఇట్ విల్ టేక్ ఇట్ ఆఫ్. సేమ్ రోడ్స్ మీద వెళ్ళే వాళ్ళం కదా, అరే గుంట వస్తుంది ఇప్పుడు అంటే ఆ ఫీల్ ఉంటది, గుంట వస్తుంది ప్రిపేర్ అవ్వాలి. నేను అరే బంప్ వస్తుంది, వీ హ్యావ్ టు టేక్ దట్ బంప్ అని ప్రిపేర్ అవుతాం కదా. దీంట్లో అవసరం లేదు, నథింగ్, జస్ట్ అలా కూర్చుంటే ఇంకా ఇట్స్ ఓకే. జస్ట్ ఒక చిన్న రాయకి. కమింగ్ టు టైర్స్, మనకి 19 inches వస్తున్నాయి కదా. సో టైర్ నాయిస్ క్యాబిన్లో కానీ నాజిల్ సౌండ్స్ ఏమైనా వస్తూ ఉంటాయా? యాక్చువల్గా దీని ఇంజన్ బేకి ఇన్స్టలేషన్ లేదు. బట్ స్టిల్ దెన్ మనం ఇంజన్ లోపల ఆన్ చేసినా కానీ ఇట్ ఈస్ సేమ్ యాజ్ పెట్రోల్ అండి. బేసిక్గా దే హావ్ రిఫైన్డ్ వెరీ ట్యూన్, చాలా ట్యూన్ చేశారు. అసలు లోపల కూర్చున్న వాళ్ళకు రోడ్ నాయిస్ ఆబ్వియస్లీ మనము ఆఫ్ చేస్తే ఏ దానికైనా వస్తుంది. సో రోడ్ నాయిస్ ఈజ్ ఆల్సో డిపెండ్ అపాన్ యువర్, మీకు ఎంత ఇన్సులేట్ అయి ఉంది ఆ విండోస్. దాని తర్వాత డాంపింగ్ చేస్తారు బేసిక్గా మన సైడ్ డోర్స్కి. ఈవెన్ దో డాంప్ చేయకుండా కానీ ఐ నెవర్ ఫెల్ట్ దట్ ఓకే రోడ్ నాయిస్ వస్తుంది లోపలికి. ఐ నెవర్ ఫెల్ట్ దట్. ఐ ఓన్లీ ఫెల్ట్ వన్ థింగ్ ఈజ్ సంథింగ్ విచ్ డామినేట్స్ ది రోడ్ నాయిస్ ఈజ్ ఎయిర్. ఆ ఉజ్ అన్న సౌండ్ ఉంటుంది చూడండి, ఐ ఫెల్ట్, ఐ మీన్ అది ఒక్క ఆ ఫీలింగ్ ఏదైతుందో ఇట్ విల్ టేక్ ఓవర్ ఆల్ దీస్ రోడ్ నాయిసెస్. ఇట్ అసలు అది లోపలికి వచ్చే ఛాన్సే లేదు బేసిక్గా. ఇట్ విల్ ఆల్వేస్ పుషెస్. సో ఒక్కసారి సైడ్కి వస్తే థార్ రాక్స్లో మెయిన్లీ డిజైన్, సైడ్ ప్రొఫైల్ మీకు నచ్చిందా? లేదంటే ఏదైతే ఆ రూఫ్ టాప్ ఎడ్జెస్ కట్టింగ్ కానివ్వండి, అది కొంచెం ఎలా అనిపిస్తుంది మీకు? అంటే బేసిక్గా ఇది ఒక్కొక్కసారి చూస్తే ఒక జీప్ లాగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి చూస్తే ఓకే రీడిజైన్ థార్ లాగా అనిపిస్తుంది నాకు. అంటే ఈ డిజైన్ పరంగా ఐ డోంట్ హ్యావ్ టు కమెంట్. అంటే బేసిక్గా నాకు ఈ డిజైన్ ఇదంతా నేను చూడలేదు, అంటే దీనికి ఇంప్రెస్ అవ్వలేదు. బట్ అప్పుడప్పుడు నా వెహికల్ చూస్తే నాకు అనిపించదు, కానీ వేరే థార్ రాక్స్, సరే థార్ రాక్స్ మేము థార్లో రాక్స్లో వెళ్తున్నప్పుడు కూడా అరే రేపు పక్క నుంచి రాక్స్ పోతుంది చూడండి, అవి ఇంప్రెస్ అలాట్. అంటే మన వెహికల్ని మనకి ఎప్పుడు నచ్చదు, మనం ఇంట్లో వండుకున్న కూర కూడా మనకి ఇప్పుడు నచ్చదు, పక్కన కూర నచ్చదు అన్నట్టు. మన వెహికల్ బేసిక్గా
ఆ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకు ఆ ఫీల్ అదంతా ఉంటుంది, ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ హ్యాబిచుయేటెడ్ టు ఇట్. ఓకే. అండ్ ఇంకోటి మీరు చూస్ చేసుకుని రెడ్ కలర్ కదా, యాక్చువల్గా చాలామంది బ్లాక్ కలర్ వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఆ రెడ్ డోర్ హ్యాండిల్ అందులో కలర్ మిక్స్ అయిపోవడం ఒకటి, అండ్ గ్లాస్ కూడా కొంచెం కవరప్ అవుతుంటుంది. సో రెడ్ కలర్లో మీకు కొంచెం ఆ రెడ్ డోర్ హ్యాండిల్ డిజైన్ కానీ బేసిక్గా నేను బ్లాక్ వెళ్దాం అనుకున్నాను ఫస్ట్, కాకపోతే నా సెల్టాస్ ప్రీవియస్ వెహికల్ బ్లాక్ కలర్. సో మా మిస్సెస్ ఏమనిందంటే వి ఆల్రెడీ హ్యాడ్ ఆ బ్లాక్ కలర్ కదా, వై నాట్ వి ట్రై రెడ్. తనకు రెడ్ అంటే ఇష్టము. బేసిక్గా నేను ఈ కార్ తీసుకోవడానికి కన్విన్స్ చేసిన విధంలో కలర్ కూడా కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. సో కమింగ్ టు ఇంటీరియర్స్ వైజ్గా ఒకసారి మాట్లాడితే, మెయిన్గా ఇప్పుడు అంటే బ్రౌన్ ఇంటీరియర్స్ అలా ఇస్తున్నారు, ఆప్షన్ వచ్చింది. ఈ వైట్ ఇంటీరియర్స్ దానికి తోడు మీరు అన్నట్టుగా ఈ రగడ్ కార్కి సూట్ అవుతున్నారు. సో బేసిక్గా 4x4 తీసుకొని ఉండి నేను కూడా ఆఫ్ రోడింగ్ చేస్తుంటే ఐ ఫెల్ట్ ఇట్ కొంచెం రిగ్రెట్ అయ్యి ఉండేవాడిని. మేబీ ఆ దిగి మళ్ళీ ఎక్కాలంటే, ఇప్పుడు నార్మల్గా ఈ కార్ అనే కాదు, నా పాత సెల్టాస్ కూడా వైటే ఉన్నాయి ఇంటీరియర్స్, సేమ్ నాకు అంత పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదు. బట్ దెన్ స్టిల్ వీ హ్యావ్ టు టేక్ కేర్, మనం అంతా ఎక్కడో తిరిగి వచ్చి కూర్చోం కాబట్టి ఐ ఫీల్ దట్ ఓకే దిస్ ఇస్ ఫైన్ ఫర్ మీ. సో మేబీ వాళ్ళు ఇంటీరియర్స్ కూడా కొంచెం వేరే కలర్లో ఇచ్చుండి మనం ఎక్కినా కానీ కొంచెం డస్టీ అవ్వకుండా ఉంటే అట్లుంటే కొంచెం వీ వుడ్ హావ్ ఫెల్ట్ ఇట్. బట్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు ఐ క్యాచ్ థింగ్ లాగా ఏం లేదు. సమ్వేర్ మేము రెగ్యులర్గానే ఎక్కడ ఏం తిరిగినా కింద కూర్చున్నా, ఊర్లలోకి వెళ్ళి కింద కూర్చొని ఆటోమేటిక్గా ఎక్కేస్తుంటే పెద్ద మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. మెయింటెనెన్స్ అసలు ఇప్పటిదాకా మేము తీసుకున్న దగ్గర నుంచి మేము ఇప్పటిదాకా క్లీన్ చేయలేదు. ఇఫ్ యూ కెన్ సీ మేము సమ్వేర్ అరౌండ్ 50,000 kilometers తిరిగి ఉంటాం. అప్పటిదాకా అయితే ఏమి క్లీన్ చేయలేదు. మెయింటైన్ లోపల అంటే నార్మల్గా కార్ వాష్ చేయించినప్పుడు లోపల క్లీన్ చేసాం తప్ప స్పెసిఫిక్గా మేము సీట్స్ ఏమి క్లీన్ చేయించలేదు. ఓకే. ఏసీ కూలింగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏసీ కూలింగ్కి వస్తే సెడాన్తో కంపేర్ చేస్తే తక్కువే ఉంటుంది, ఎందుకంటే దీని హైట్ ఎక్కువ, దాని తర్వాత లోపల రూమ్ సైజ్ ఎక్కువ. సో కంపారేటివ్లీ కొంచెం కూల్ కావడానికి టైం పడుతుంది. బట్ బ్యాక్ దెన్ మనము ఇది ప్లస్ మన ఏషియన్ కంట్రీస్లోనే లాంగెస్ట్ సన్ రూఫ్ బేసిక్గా కార్కి ఇచ్చింది. ఆ పైన ఆ విండ్ మన అదే గ్లాస్ ఏదైతే ఉందో కొంచెం ఎక్కువ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ ఇట్ విల్ ఆల్సో ఎమిట్ ది సేమ్ హీట్, ఇట్ విల్ నాట్ బ్లాక్ ఇట్. ఇట్ విల్ ఎమిట్ ది సేమ్ హీట్ టు ది డౌన్వర్డ్స్, ఎందుకంటే పైనుంచి కిందకి వస్తుంది కాబట్టి. సో ఆ క్రమంలో ఏమవుతుంది అంటే మనం ఎక్కడైనా బాగా ఎండలో ఉన్నప్పుడు విల్ ఫీల్ ది హీట్, ఈ పైన టాప్ సైజ్ విల్ ఫీల్ ది హీట్. మనం ఏసీ బాగా హైలో పెట్టి ఫ్యాన్స్ అన్ని పైకి పెడితే ఆ ఎయిర్ సర్క్యులేట్ అయిన తర్వాత దెన్ ఇట్ కూల్స్ డౌన్. కానీ దిస్ ఈజ్ నాట్ అ సేఫ్టీ థింగ్ నా ప్రకారం, ఎందుకంటే ఇప్పుడు బండి పల్టీ కొట్టినా కానీ, ఇప్పుడు ఒక రాయి ఉంది అనుకోండి, బండి పల్టీ కొట్టి రాయి మీదకి వెళ్తే డైరెక్ట్ రాయి లోపలికి ఇట్లా వచ్చేస్తుంది, ఎందుకంటే మనం రాయి మీద పడతాం కాబట్టి మన హెడ్ డైరెక్ట్ రాయి హిట్ అవుతుంది. అదే మనకు కొంచెం మన సేమ్ ఇట్లాంటి టైప్ ఇచ్చుండి అది కొంచెం సేఫ్గా ఉంటుందని నా ఫీలింగ్. బట్ అది ఆ ఏసీ పర్ఫార్మెన్స్ అయితే అట్లా ఇంపాక్ట్ చేస్తుంది ఆ సన్ రూఫ్. సో సిటీ మనోరిట్లో కొంచెం ఇబ్బంది అవుతుంది ఈ వెహికల్, సిటీ బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో ఈజీనా? సో బేసిక్గా కంపారేటివ్లీ టు సెల్టాస్ ఇట్ ఈస్ కొంచెం ఉంటుంది, అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అన్ని సెన్సార్స్ ఉన్నాయి వెహికల్కి చుట్టుపక్కల అంతా, ఏది నియర్గా ఉన్నా కానీ ఇట్ విల్ సెన్స్ ఇట్ అండ్ ఇట్ విల్ బీప్ ది సౌండ్. సో ఆ బీప్ని పక్కన పెట్టి మనం అదంతా పక్కన పెడితే ఐ హ్యావ్ టు యునో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఇది కొంచెం హెవీ వెహికల్. మనం ముందు చూసుకుంటే బేసిక్గా ఒక 1 feet కొంచెం ముందుకు ఉంటుంది అనమాట. మనం అక్కడ కూర్చొని చూస్తే కొత్తగా నడిపే వాళ్ళకు ఈ 1 feet ఏదైతే ఇది ప్రొజెక్ట్ అయిందో ఇది కనిపించదు. బేసిక్గా దే కెన్ హిట్ ది వెహికల్. సో అప్పుడప్పుడు అంటే పక్కన కూర్చొని వాళ్ళకి చెప్తా, నీకు కనిపించే దానికన్నా 1 feet ముందుకు ఉంటుంది వెహికల్, కొంచెం జాగ్రత్తగా మనం హిట్ అయ్యి మన దానికి ఏం కాదు. బేసిక్గా అవతల 2-3 times ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ బేసిక్గా ఏమైందంటే కార్ కూడా కొత్తలో దర్ ఈజ్ మనం ఇట్లా వెళ్తున్నాము, నేను నోటీస్ చేయలేదు, సడన్ గా ఒక పిగ్ వచ్చింది అనమాట. అది ఎక్కింది, వేరే కార్స్ అయితే అక్కడ వదిలిపెట్టి రావాల్సి వచ్చేది, బట్ ఇక అది ఎక్కింది, దానికి కూడా ఏం కాలేదు, కుంటుకుంటూ వెళ్ళింది. ఇక దట్ మనం ఏం చేయలేము దానికి. సో మేము ఆ వెహికల్లో అదే ఈ వెహికల్ కాకుండా వేరే వెహికల్ ఉంటే అది మన మన్యూర్ అయ్యి పల్టీ కొట్టేది అనిపించింది. బట్ స్టిల్ దాన్ని ఇది ఎక్కి ఒక స్పీడ్ బ్రేకర్ లానే తీసుకుంది దాన్ని కూడా. సో అది అక్కడ హిట్ అయ్యి బంపర్ ఇంకా నేను చేంజ్ చేయలేదు, ఎందుకంటే కొత్త కాబట్టి సార్ లెట్ ఇట్ బి వీ కెన్ క్లైమ్ ఇట్ ఇన్ ఇన్సూరెన్స్ సమ్వేర్ అరౌండ్ అన్నట్టు వదిలిపెట్టాము. సో స్టీరింగ్ రెస్పాన్స్ గురించి మాడితే ఆబ్వియస్లీ ట్యూన్ చేశారు, చాలా లైట్ అయింది. బట్ ఎలా ఉంటుంది, హెవీ లైట్ అయిపోయిందా? అది ఇక వెరీ ఫింగర్ తో వీ కెన్ ఆపరేట్ ఇట్, దట్ ఈస్ నోన్ ట్రూత్ ఎవ్రీ వన్ కి. మన ఇంతకు ముందు తార్కి బాగా ట్రాక్టర్ లాగా ఉంది, ఇప్పుడు పవర్ స్టీరింగ్ ఇచ్చారు కాబట్టి పవర్ కమ్ హైడ్రాలిక్ రెండు. సో ఇట్ ఈస్ వెరీ స్మూత్. అసలు ఓకే, హై స్పీడ్స్ లో కొంచెం డేంజర్, మరి ఎక్కువ హై స్పీడ్స్ లో యాక్చువల్ గా అది కొంచెం గట్టిగా అవుతుంది. బేసిక్ గా కొంచెం స్పీడింగ్ గా వెళ్తున్నప్పుడు ఐ ఫీల్ దట్ మరి అంత
ఇట్లా అంటే వెళ్ళిపోదు. ఆల్సో మనం హ్యాబిచుయేట్ అయిపోతాం బేసిక్గా, ఏ స్టీరింగ్కి ఆ స్టీరింగ్ మనం హ్యాబిచుయేట్ అవుతాం. సో ఈ తార్ లాక్స్లో మెయిన్గా ఒక క్వశ్చన్ అడగమని చాలా మంది అంటుంటారు, ఒక్కసారి ఇంటీరియర్ ఒకసారి వెళ్ళారండి. ఈ స్క్రీన్ ఏదైతే ఉందో స్క్రీన్ గురించి ఇష్యూస్ మాటికి ల్యాగ్ అవ్వడం కానీ బేసిక్గా మరి ఇది వాళ్ళ ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారో తెలియదు. అప్పుడప్పుడు మాకు ఇది డిమ్ అవుతుంది, అప్పుడప్పుడు వెరీ రేర్, మేబీ వన్స్ ఇన్ 2 months అట్లా అవుతుంది. రీసెంట్గా దీనికి యాపిల్ కార్ప్లే వచ్చింది కాబట్టి యాపిల్ కార్ప్లే అప్డేట్ ఇచ్చిన దగ్గర నుంచి మాకైతే ఏమి ఇబ్బంది రాలేదు. మేము కార్ తీసుకున్న కొత్తలో యాపిల్ కార్ప్లే లేదు. సో వీ ఫెల్ట్ నిజంగా కొంచెం ఇబ్బంది ఉండింది ఫోన్లో చూసుకుంటూ. ఇప్పుడు రీసెంట్గా యాపిల్ కార్ప్లే ఏదైతే అప్డేట్ ఇచ్చారో అప్పటి నుంచి కొంచెం పర్ఫార్మెన్స్ అయితే బాగుండింది. అట్లాంటి ఇష్యూస్ అయితే ఇంకోటి డాష్ పైన ఇట్లా నాక్ చేస్తుంటే కూడా స్క్రీన్ ఆగిపోతుంటుంది. లేదు మనకు ఆ వీడియోస్ వచ్చినాయి. ఆబ్వియస్లీ ఇప్పుడు మనకు ఏ వెహికల్ కొత్త తీసుకున్నా ఇప్పుడు దీన్ని వాటర్ ఫాల్లో పెడితే సన్ రూఫ్ లీక్ అవ్వడము దేర్ అంటే డిఫెక్ట్. దట్ ఈస్ అ మెషిన్, మనుషులకే గ్యారెంటీ లేదు, దట్ ఈస్ అ మెషిన్. సో ఒక మిషన్కి వస్తుంది, ఒక మిషన్కి రాదు. ది వే హౌ సర్వీస్ సెంటర్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇస్ ది థింగ్ దట్ వీ హ్యావ్ టు కన్సిడర్. We did not face such kind of things ఎందుకంటే we have a very good relations with service center or whatever the showrooms that we have. సో ఇది ప్రాబ్లం ఉంది ఇదన్నా కానీ ఇంటికి వచ్చి చేయడము. దెన్ ఎందుకంటే దీంతో పాటు మా ఫ్రెండ్ కూడా ఇంకో వెహికల్ తీసుకున్నాడు, అది కూడా సేమ్ ఇట్లనే పీక్ పీరియడ్ ఉన్నప్పుడు మా కాంటాక్ట్ త్రూనే, అంటే మేము రెండింటి దగ్గర బుక్ చేసాం. బేసిక్గా నేను బుక్ చేసింది నేను తీసుకున్నాను, వేరే దగ్గర బుక్ చేసిన బుకింగ్ అట్లనే ఉంచి తను తీసుకున్నాడు. అది మన రిలేషన్స్ ఇక్కడ అంటే మా హోమ్ టౌన్ ఖమ్మం అనమాట. సో అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా కొంచెం వెహికల్ ఇట్లా ఇబ్బంది ఉంది అది ఇది అంటే మాత్రం కొంచెం తీసుకుంటారు. సో టాప్ ఎండ్ కాబట్టి మనకి ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ వచ్చాయి. బట్ ఈ ప్రైస్లో ఈ వేరియంట్కి ఇంకా మిస్ అయిన ఫీచర్స్ మీరు అనుకునేవి ఏమైనా ఉన్నాయా? నేను అనుకోవడం ఏం లేదు బేసిక్గా. అంటే అసలు యాక్చువల్గా థార్కి ఇన్ని ఫీచర్స్ ఇస్తారని కూడా అనుకోలేదు. ఏడాస్ ఈ లెవెల్ 2 ఏడాస్ ఇచ్చారు బేసిక్గా. అంటే ఇండియన్ దాని ప్రకారం ఓఆర్ఆర్లో తప్ప మనం ఈ ఏడాస్ని ఎక్కడ ఉపయోగించలేము. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ట్రాఫిక్ పెరుగుతుంది తప్ప తగ్గదు. సో ఆబ్వియస్లీ ఇది ఆటోమేటిక్ వెహికల్ కాదు, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అయితే లేదు, అంటే ముందు వెహికల్ ఆగితే వెనక బ్రేక్ చేసుకోవాలనేది లేదు. సో దట్ డిస్కంఫర్ట్ ఇస్ దర్, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఆటోమేటిక్ వెహికల్, ఎందుకంటే దీనికి గేర్ డౌన్ చేయడం తెలియదు బేసిక్గా. సో ఆటోమేటిక్ అయితే ఆటోమేటిక్గా దానికి గేర్ షిఫ్టింగ్ చేసుకొని దాని ప్రకారం ఇది మళ్ళీ స్పీడ్ ఎత్తుకోవడం తెలుస్తుంది, ఎందుకంటే దీనికి గేర్స్ డౌన్ చేయాలి, మాన్యువల్ ఎఫర్ట్ ఉంటుంది కాబట్టి దట్ ఇట్ నాట్ పుట్ దట్ ఈస్ సెన్సబుల్, అంటే ఇట్ మేక్ సెన్స్. సో ఇన్ని ఫీచర్స్ బేసిక్గా దీనికి ఇస్తారని కూడా అనుకోలేదు. నేను ఈ ఫీచర్స్ ప్రకారం బేసిక్గా వెళ్ళలేదు. సో వాళ్ళు వాట్ ఎవర్ ది ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ దట్ మనం ఏదైతే ఉంటుందో అది మనకి ఎక్స్ట్రా ఒక ప్యాకేజ్ లాగా వచ్చింది అదంతా. సో ఫ్రంట్ సీట్స్ అయితే కంఫర్టబుల్గా ఉంటాయి, వెనకాల సీట్స్లో వెళ్తున్నప్పుడు ఎప్పుడన్నా ఫ్యామిలీ ఇష్యూస్? సో బేసిక్గా వెనకాల సీట్స్ అంటే వాళ్ళే కూర్చున్నది, యూ హ్యావ్ టు టేక్ ద రివ్యూ ఆఫ్ దెమ్. నేను ఎప్పుడు ఈ కార్ ఓకే చాలా కంఫర్ట్ అనిపిస్తాయి, లైక్ కొంచెం హైట్ అండ్ ఓకే ఫ్రంట్ సీట్స్ కన్నా వెనక సీట్స్ కొంచెం హైట్ ఉంటుంది. ఓకే వెనకవే చాలా బాగుంటాయి. అంటే సపోర్ట్ ఎప్పుడన్నా ఇక్కడ లాగ్ అవ్వడం అలా మన పెయిన్ రావడం? ఐ లైక్ ద బ్యాక్ సీట్స్ ఓన్లీ మోర్ దెన్ ఫ్రంట్. బేసిక్గా వీఆర్ నాట్ హైట్ పర్సన్స్, మా ఇద్దరిది 5'6", 5'7" సమ్వేర్ అరౌండ్ ఉన్నాం కాబట్టి మా థైస్ కూడా ఆబ్వియస్లీ మా హైట్ ప్రకారమే ఉన్నాయి. సో వీ నెవర్ ఫెల్ట్ వీఆర్ నాట్ దట్ హైట్ గైస్. ఆ హైట్ కూర్చున్న దట్ ఈస్ దేర్ థింగ్. సో మాకైతే అకార్డింగ్ టు అవర్ థైస్ దిస్ ఇస్ వెరీ కంఫర్టబుల్ సీట్స్ దట్ వాట్ హావ్ దే. సో డెలివరీ తీసుకున్న టైంలో ఏమన్నా డీలర్ నుంచి ఏమైనా కాంప్లిమెంటరీ యాక్సెసరీస్ ఏమైనా ఇచ్చారా? బేసిక్గా అసలు మాకు థార్ ఇవ్వడమే వెయిటింగ్ పీరియడ్ లో ఈ థార్ అది ఇవాళ వస్తుందా రేపు వస్తుందా ఇవాళ వస్తుందా. మేము యాక్చువల్గా డెలివరీ తీసుకునే ముందు రోజు వరకు కూడా వీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి డెలివర్డ్ ఇంత షార్ట్ టైంలో అని మేము అసలు బిలీవ్ చేయలేదు. 5 డే కాల్ చేసి రెడీ గారు ఇప్పుడు ఎప్పుడు తీసుకుంటారు చెప్పండి, మీరు ఎప్పుడు అమౌంట్ అరేంజ్ చేసుకుంటారని సడన్ గా కాల్ చేశాడు. ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్. అది తీసుకోగానే వీ యాక్చువల్లీ హ్యాడ్ టు అరేంజ్ ది మనీ అరేంజ్ అప్పుడు యాక్చువల్గా లేవు చేతిలో. అది ఎట్లయిపోయిందంటే ఈ కారు మోజులో పడి వీ అరేంజ్డ్ విత్ ఇన్ 2-3 days స్పాన్ ఆఫ్ 3 days. మన ఒక 5 day వెన్స్డే కాల్ చేశారు, నెక్స్ట్ మండే మీరు డెలివరీకి రెడీగా ఉండండి, నెక్స్ట్ మండే నుంచి మీకు ఎప్పుడైనా ముహూర్తం బాగుంటే మండే వాజ్ ది గుడ్ టైమ్ దట్ వేర్ వీ థాట్. సో ఆ డే చూసుకున్నాము, బేసిక్గా దట్ వాజ్ ది ఇది అనిపించింది. సో ఇంకా ఆ ప్యాకేజెస్తో కంపేర్ చేస్తే ఇదే మాకు పెద్ద ప్యాకేజ్ యాక్సెసరీస్. ఇంకా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇంత వెయిటింగ్ పీరియడ్ ఉన్న దానికి మా దాంట్లో యాక్సెసరీస్ తీసుకుంటేనే వెహికల్ ఇస్తాము, ఎందుకంటే ఓవర్ ప్రైస్డ్ ఉంటాయి షోరూమ్ లో. మన బయట ఇప్పుడు కంపారేటివ్లీ బయట కార్ డెకార్స్ లో అక్కడ చూసుకుంటే కంపారేటివ్లీ ఓవర్ ప్రైస్ ఉంటాయి. బేసిక్గా మాకు అవన్నీ ఏం లేవు. అవన్నీ యాక్చువల్ అంటే తెలిసిన ఉన్నారు కాబట్టి ఇది సమ్వేర్ అరౌండ్ 23.6 యాక్చువల్గా మాకు ఎస్టిమేషన్ వేసి ఇచ్చింది. చెప్పొచ్చా, రివీల్ చేయొచ్చా? చెప్పండి.
24 పాయింట్ సమ్వేర్ అరౌండ్ 6-7 వేసారు. బేర్ టు మినిమం 80,000 to 90,000 వరకు తగ్గించారు మాకు. సో అక్కడ కాస్ట్ కటింగ్ మేము రియలీ ఫెల్ట్. అంటే మేము పాత సెల్టాస్లో తీసుకున్నప్పుడు సెల్టాస్కి అంత వెయిటింగ్ పీరియడ్ లేదు, బట్ స్టిల్ దెన్ ఇన్సూరెన్స్ మా దగ్గర తీసుకోవాలి, దాని తర్వాత యాక్సెసరీస్ మా దగ్గర తీసుకోవాలన్న కండిషన్స్ పెట్టారనమాట. మేము అంతే అనుకున్నాము. బట్ అక్కడికి వెళ్ళి ఆ అమౌంట్ ఒక 70,000-80,000 సేవ్ అయినాయి, అమ్మయ్య బతికాము అన్న ఒక అట్లీస్ట్ ఒక 3-4 EMIs కన్నా వెళ్ళిపోతాయిలే అని కొంచెం అది ఫీల్ అయ్యాము. బేసికలీ వీ హ్యాడ్ టు థ్యాంక్ ది షోరూమ్. ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్, నాయుడు గారు, హయత్ నగర్ మన మహీంద్రా షోరూమ్. క్వశ్చన్ వచ్చేసి ఈ ఎల్ఈడి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు కదా, నైట్ టైం త్రో ఎల్ఈడీస్ అంటే కొన్ని బాగుంటాయి అంటారు, కొన్ని బాగుంటాయి అంటారు. మీ త్రో ఎలా ఉండే సాటిస్ఫైడ్? మేము యాక్చువల్గా మాది ఖమ్మము, బేసిక్గా మా రోడ్స్కి మా త్రో అంటే ఇది త్రో చేసే లైట్ రేషియోకి ఓకే పర్ఫెక్ట్లీ ఫైన్. మేబీ మేము అక్కడ లాంగ్ వెళ్తే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ లేకపోతే అప్గ్రేడ్ మన ఎల్ఈడీస్ అప్గ్రేడ్ చేసుకోవాల్సిన వస్తుందేమో, బట్ మావి వీఆర్ గుడ్ ఎనఫ్ విత్ లైటింగ్స్. అండ్ సో ఫైనల్లీ ఈ కారు ఎవరికి సజెస్ట్ చేస్తారు మీరు? ఫస్ట్ కార్ ఫ్యామిలీలో అయితే సజెస్ట్ చేస్తారా, లేదంటే సెకండ్ కార్ని కన్సిడర్ చేయమంటారా? సో ఇంతకుముందు థార్ ఎలా ఉండేదంటే ఇట్ ఈస్ ఎ సెకండరీ కార్. థార్ తీసుకున్నాడు అంటే వాళ్ళు బాగా వాళ్ళకి ఫస్ట్ కార్ వేరేది ఉండాలి. ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి ఇది ఫ్యామిలీ కారు. మేబీ తీసుకుంటే సెకండరీ కార్ నేను సజెస్ట్ చేయను. దిస్ క్యాన్ బి అ ఫస్ట్ ప్రైమరీ కార్, ఎందుకంటే దీనికి ల్యాక్ అయిన ఫీచర్స్ లేవు, దానికి ఉండాల్సిన ఫీచర్స్ లేవు. ఒకటి కన్స్ట్రెంట్ ఏంటంటే సెడాన్తో పోల్చుకుంటే బాడీ రోల్ ఉంటుంది. ఐ ఫుల్లీ రికమెండ్ సమ్ వన్ టు టేక్ దిస్ వెహికల్. ఐ నెవర్ రిగ్రెట్ అరే ఎందుకు తీసుకున్నాము అన్నది ఎక్కడ అనిపించలేదు. సో యాక్చువల్లీ అడగడం మర్చిపోయాను, ఈ 8 months ఆర్ 9 months గ్యాప్లో మీరు ఎన్ని కిలోమీటర్స్ డ్రివెన్ ఇప్పటివరకు నేను 13,000 మొదటి ఉన్నాను. తిరిగారు. ఓకే, 6 months మ్యాక్సిమం. ఇప్పుడు డిసెంబర్ ఫస్ట్ వీక్ సారీ నవంబర్ లాస్ట్ వీక్ అంటే డిసెంబర్ 1st వేసుకోండి, సమ్మర్ అరౌండ్ అంతే 7-8 months. ఓకే. అండ్ ఫైనలీ ఒక్కసారి మీరు ఆన్ రోడ్ ప్రైస్, డౌన్ పేమెంట్, ఈఎంఐ ఒకసారి తీసుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది ఒకసారి చెప్పారా? సో ఇది నాది 2024 మోడల్ కాబట్టి అప్పటికిప్పటికి ప్రైస్ హైక్స్ ఏమైనా అయ్యాయో తెలీదు. అప్పుడు 23.5 ఉండే, మేబీ మీకు 23 చేంజ్ 24 వరకు పడవచ్చు. సో మేము డౌన్ పేమెంట్ 8 lakhs కట్టాము, మిగతాదంతా లోన్కి వెళ్ళాము. సో 100% లోన్ ఇస్తామన్నారు. 100% లోన్ కూడా ఎక్స్షోరూమ్కి వస్తుంది, ఆన్ రోడ్ ప్రైస్కి రాదు. బేసిక్గా ది గవర్నమెంట్కి కట్టే ట్యాక్స్లని యూ హ్యావ్ టు పే ఆన్ యువర్ ఓన్. ఏదైతే మన ఆన్ రోడ్ ట్యాక్స్ ఉంటాయి, రోడ్ ట్యాక్స్, ఆన్ రోడ్ అవన్నీ ఉంటాయి, యూ హ్యావ్ టు పే ఆన్ యువర్ ఓన్. సో 100% ఎక్స్షోరూమ్కి అయితే లోన్ వస్తుంది. ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ దేర్ క్యాపబిలిటీ. మా క్యాపబిలిటీ వచ్చి మేము 8 lakhs వరకు అయితే కట్టగలిగాము. సో వీ హ్యాడ్ టు పే 8 lakhs అండ్ వీ హ్యావ్ టు గో ది రెస్ట్ అమౌంట్ ఫర్ లోన్. ఈఎంఐ ఎస్టిమేటెడ్గా ఏమన్నా ఉంటుందా? మాకు ఎస్టిమేటెడ్ ఈఎంఐ వచ్చేసి 28,000 పడుతుంది, 28,000 చేంజ్ పడుతుంది. ఓకే, ఫర్ 5 years. ఫర్ 5 years. ఓకే. సో ఇంత మించి ఇష్యూస్ అయితే ఇంతకు మించి ఇష్యూస్ అయితే ఏం లేదు ప్రెసెంట్గా అయితే. ది ఓన్లీ ఇష్యూ అని కాదు, ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ బాడీ రోల్. అది ఏ హైట్ కార్స్లో అయినా ఉంటుంది. సో దట్ ఈస్ ప్యాకేజ్, అంతే, మనం ఏం చేయలేము దాన్ని. ఓకే. సో థార్ రాక్స్ 2025లో స్టిల్ ఫ్యామిలీ కార్లు అయితే కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే థార్ కంటే కూడా రాక్స్ చాలా ప్రాక్టికల్ అని స్టార్టింగ్లో చెప్పినట్టుగా. సో ఇప్పుడు కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ బడ్జెట్లో మన ఇండియన్ బ్రాండ్స్ విత్ ఒక బాడీ రోల్ ఒక్క విషయం తప్పితే మిగతాలో రాక్స్ ఇస్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సో ఈ ఓనర్షిప్ రివ్యూ మీకు జెన్యున్లీ హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇలాగే మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బో తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడికి వచ్చి మెసేజ్ చేయండి. లేదంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది, అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. హైదరాబాద్లో ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా నేనే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్, రెగ్యులర్ సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే అందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి, రైడ్ చేసే అందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయాలి.